మహాదేవి అయితే సత్యని "యాడికి పోతున్నావు" అనేది అడుగుతూ ఉంటాడు. నా నామినేషన్‌లో ఇంకా 9 మంది సంతకాలు కావాలి. ఆ సంతకాల కోసం వెళ్తున్నాను అనంటే, "నువ్వు ఇప్పటి నుంచి గడప దాటడానికి వీల్లేదు. ఇంటిలోనే ఉండాలి. గడప దాటడానికి అస్సలు వీల్లేదు" అని చెప్పేసి మహాదేవయ్య అయితే చాలా సీరియస్‌గా అంటూ ఉంటాడు. "లేదు నేను నా ప్రయత్నాలు చేయాలి కదా! 9 మంది సంతకాలు కావాలంటే నేను బయటికి వెళ్ళాలి" అని సత్య అయితే అంటూ ఉంటుంది. "నువ్వు బయటికి వెళ్ళడానికి వీల్లేదు. వెళ్తే ఏం జరుగుతుందో" అని చెప్పేసి షూట్ చేస్తూ ఉంటాడు. అలా షూట్ చేయగానే "మీరు నన్ను షూట్ చేస్తే ఎమ్మెల్యే కాలేరు" అని చెప్పేసి సత్య అయితే చాలా సీరియస్‌గా అంటూ ఉంటుంది. ఇక క్రిష్ అయితే అలా షాక్ అయ్యి చూస్తూ ఉంటాడు. ఏంటి ఇంత మొండిగా ఉంటుంది అని. ఇక "మీరు నన్ను షూట్ చేసినంత మాత్రాన ఎమ్మెల్యే అవుతారనుకుంటున్నారా? హంతకులవుతారు" అని చెప్పేసి అంటూ ఉంటుంది. "హంతకులకి ఎమ్మెల్యే అయ్యే ఛాన్స్ ఉండదు" అని చెప్పేసి సత్య అయితే మహాదేవయ్యతో అంటూ ఉంటుంది. అలా అనేసరికి మహాదేవయ్య అయితే ఇంకా కోపంతో రగిలిపోతూ ఉంటాడు. నేను ఎంత చెప్పినా సరే సత్య తన మాట వినిపించుకుంటుంది కాదేంటనైతే కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఇక సత్య మహాదేవయ్య మాట పట్టించుకోకుండా అలా వెళ్ళిపోతూ ఉంటుంది. అలా వెళ్తూ గడపైతే దాటిపోతూ ఉంటుంది. అలా దాటబోతున్న సత్యకైతే గట్టిగా పిలుస్తూ ఉంటాడు. సత్య అనైతే గట్టిగా మహాదేవయ్య పిలిచేసరికి సత్య ఒకసారిగా వెనక్కి తిరుగుతూ ఉంటుంది. "నువ్వు నా మాట వినవా" అనంటే వినేది లేదు అనేసరికి ఒకసారిగా మహాదేవయ్య అయితే షూట్ చేస్తూ ఉంటాడు. అలా షూట్ చేయగానే సత్య ఒక్కసారిగా ఉలిక్కిపడుతూ ఉంటుంది. ఇక క్రిష్ షాక్ అవుతూ ఉంటాడు. ఇక ధరణి వీళ్ళందరూ అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు. బామ్మ వీళ్ళందరూ షాక్ అయ్యి అలా చూస్తూ టెన్షన్ పడుతూ ఉంటారు. ఇక భైరవి అయితే ఆ సౌండ్‌కి చెవులు మూసుకుంటూ ఉంటుంది. ఇక సత్య అయితే బుల్లెట్ తగిలినట్లుగా ఒకసారిగా ఇదవుతూ ఉంటుంది. చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక బుల్లెట్ తగిలేసరికి సత్య అయితే అక్కడికక్కడే పడిపోతూ ఉంటుంది.